Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. మనం ఈ వీడియోలో అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏ టైంలో కలిస్తే వస్తుంది, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఆడవాళ్ళల్లో గర్భసంచి అనేది ఇలా ఉంటుంది. ఇదంతా గర్భసంచి అండి. దీని పక్కన 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిని ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటారు. ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఓవరీ అనమాట. అంటే దీన్ని అండాశయం అంటారు అనమాట. సో న్యాచురల్గా పీరియడ్ కరెక్ట్గా వస్తున్న వాళ్ళకి అండాశయం నుంచి అండం విడుదలయ్యి ఈ ట్యూబ్ అనేది పిక్ చేసుకుంటుంది అనమాట. అంటే నార్మల్గా ఏమీ ఇన్ఫెక్షన్స్ అనేవి లేవు, లోపలంతా బాగానే ఉన్నప్పుడు ట్యూబ్ అనేది పిక్ చేసుకుని ఈ ఎగ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అంటే ఇక్కడ దాకా వచ్చి ఆగుతుంది. సో భార్యాభర్తలు కలిసినప్పుడు వీరకణం అనేది గర్భసంచి లోపలికి ఏమీ వెళ్ళదు, సర్విక్స్ అంటారు దీన్ని, దీంట్లో పడుతుంది అనమాట. ఈ వీరకణం అనేది మంచి కణాలు ఏవైతే ఉంటాయో బాగా కదలిక ఉన్న కణాలు, ఇట్ విల్ క్రాస్ ఇంటూ ద యూట్రస్, అంటే గర్భసంచిలోకి వెళ్ళి సో ఫస్ట్ పిండం అనేది చక్కగా ఏర్పడుతుంది. ట్యూబ్లో ఏర్పడిన పిండం అనేది వెనక్కి ట్రావెల్ అయ్యి గర్భసంచి లోపల అతుక్కుంటుంది అనమాట. ఇది న్యాచురల్గా జరిగే ప్రొసీజర్. సో మీకు సంవత్సరం అవుతుంది పెళ్ళయి, లేదు అంటే 2 years అవుతుంది పెళ్ళయి, మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటున్నారు, కరెక్ట్గా కలుస్తున్నారు, అవడలేదు ప్రెగ్నెన్సీ. ఓకే, మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ గర్భసంచి బాగుందా లేదా మినిమం ఒక స్కాన్ అనేది చేయించుకోవాలి. కొంతమందికి ఏంటి అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, గర్భసంచిలో పిలకలు ఉండడం కానీ గర్భసంచిలో గడ్డలు ఉండడం కానీ ఇట్లాంటివి కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సెకండ్, గర్భసంచికి ఇరువైపులా ఉన్న ట్యూబ్ కొంచెం ఇన్ఫెక్షన్ మూలంగా కానీ, లేదు అంటే ప్రీవియస్గా చిన్న వయసులో చాలామంది ఆడపిల్లలకి ఓవేరియన్ సిస్టెక్టమీ అని, అంటే నీటి బుడగ రిమూవల్ ఆపరేషన్స్ అని, లేదు అంటే 24 గంటల కడుపులో నొప్పి అని ఆపరేషన్స్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ చేసినప్పుడు లోపల అతుక్కులు ఉండటం అనేవి జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఈ ట్యూబ్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉండదు అనమాట. అంటే కొంచెం వెనక్కి ఉండడము, గర్భసంచి వెనకాల భాగంకి వెళ్ళి అతుక్కోవడం, ఇట్లాంటి జరగడం మూలంగా ఏంటి అంటే న్యాచురల్గా చక్కగా పీరియడ్ అనేది వస్తున్నా సరే ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడదు అనమాట. సో ఈ ఫస్ట్ గర్భసంచి బాగుందో లేదో చూసుకున్న తర్వాత ట్యూబులు 2 బాగున్నాయో లేదా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ట్యూబులు 2 బాగున్నాయో లేదా చూసుకోవడానికి రకరకాల టెస్టులు ఉంటాయి, దగ్గరున్న హాస్పిటల్లో చేయించుకోండి. ఓకే, ఆ తర్వాత అన్నీ బాగున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ బాగుంది, గర్భసంచి అన్ని బాగుంది, ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే సెకండ్ మేల్ ఫ్యాక్టర్, అంటే మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం ఏమీ లేదు అంటే కరెక్ట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే పీరియడ్ అయినా 10వ రోజు తర్వాత, అంటే 11వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో భార్యాభర్తలు రోజు విడిచి రోజు అన్నా కలవచ్చు, రోజు అన్నా కలవచ్చు. ఓకే, అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. మేడం మేము అలా కూడా ట్రై చేస్తున్నాం, ఇంకేమైనా టెస్ట్లు ఉంటాయా అని. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగానే LH కిట్స్ అంటే ఓవ్యులేషన్ కిట్స్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. యూ గెట్ ఇట్ ఇన్ ఫార్మసీ ఆల్సో, ఆర్ సమ్ టైమ్స్ మనకి అమెజాన్ కదా, దాంట్లో కూడా ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ అనేది ఉంటుంది అనమాట. ఈ LH కిట్స్ అనేవి మార్నింగ్ యూరిన్ శాంపిల్ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో ఆ టైంలో చేసుకున్నట్లయితే పాజిటివ్ లైన్స్ 2 లైన్లు పాజిటివ్ వచ్చినట్టయితే ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అయింది అని అర్థం. సో నెక్స్ట్ 2 days 3 days భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ పద్ధతి ద్వారా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ ఓవ్యులేషన్ కిట్ చేసినప్పుడు సరిగ్గా రావడం లేదు, ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో అంటే స్కాన్ గైడెన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే అల్ట్రాసౌండ్ చేసి ఎగ్ ఏదైతే బాగా పెద్దదైందో అది పగిలిందో లేదో కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అనమాట. వాటిని ఓవ్యులేషన్ స్కాన్స్ అంటారు. ఓవ్యులేషన్ స్కాన్స్ చేసిన తర్వాత మేము ఒక 1 or 2 days భార్యాభర్తలను కలవమని ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్స్ అనేవి ఇచ్చి పంపిస్తాం. ఇది బేసిక్ ట్రీట్మెంట్. ప్రెగ్నెన్సీ రావడం లేదు, 1 to 2 years నుంచి ట్రై చేస్తున్నా అంటే ఈ మెయిన్ ట్రీట్మెంట్తో పాటు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నట్లయితే మనకి ఈజీగా ప్రాబ్లం ఏంటని అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.